కార్తీక సోమవార విధి విధానాలు, సోమవార ఫలం, దీపదాన మహిమ, కార్తీక ఉపవాసం గురించి తెలుసుకుందాం. కార్తీక సోమవారం విధి విధానాలు: ప్రాతకాలం స్నానం చేయుట, హరిసన్నిధిలో దామోదర దీపం ఉసిరి దీపదానం వెలిగించుట, విష్ణాలయంలో గాని శివాలయంలో గాని ఉసిరి దీపం వెలిగించుట, దీపదానం చేయుట, పేదలకు తోచినవి దానం చేయుట, పురాణ పఠనం చేయుట, ఉపవాసము మొదలగునవి. ఉపవాసం చేయగలిగిన వాళ్ళు దేవుని సన్నిధిలో విష్ణు స్తోత్రం కానీ శివస్తోత్రం కానీ పఠించుట, ప్రదోషకాలంలో తిరిగి పూజ చేయుట, దేవునికి నివేదనం చేయుట, నక్షత్ర దర్శనం చేయుట, బలికి భోజనం పెట్టుట, ఇంటిలోకి వచ్చి కాళ్ళు కడుగుకొని భోజనం చేయడంతో కార్తీక సోమవారం పూర్తవుతుంది. కార్తీక సోమవార ఫలం: శివాలయంలో మోహము చేత గాని బడాయికి గాని భక్తితో దీపమిచ్చువాడు శివుడుకు ప్రియుడగును, జన్మ జన్మ పాపములు నశించును. కార్తీక సోమవారమందు శివాలయంలో గోపురద్వారమందును శిఖరమందును ఈశ్వరలింగ సన్నిధి యందును దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును. కార్తీక మాసములో నిత్యము శివాలయమందు గాని విష్ణాలయమందు గాని దీపమాలను సమర్పించిన ఎడల దీపదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తిరహితమగు మోక్షమును పొందును. కార్తీక మాసంలో దీపదాన మహిమ: కార్తీక మాసంలో దీపదానం చేసిన వారు జ్ఞానమును పొంది విష్ణులోకమును పొందుదురు. కార్తీక మాసమందు ప్రత్తిని చక్కగా ధూళి లేకుండా విడదీసి వత్తిని చేసి బియ్యపు పిండితో గాని గోధుమ పిండితో గాని పాత్రను చేసి గోఘృతమును పోసి వత్తిని తడిపి వేద బ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను. ఈ ప్రకారముగా స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసమంతా ఆచరించిన ఎడల అనంత ఫలములు పొందుదురు. దీపమును పెట్టిన వారు విద్యను, శాస్త్రఫలమును, ఆయుష్ను, స్వర్గమును, సమస్త సంపత్తులను పొందుదురు. కార్తీక దీపం వలన మనోవాక్కాయముల చేత చేయబడిన తెలిసి తెలియక చేసిన పాపములు నశించును. కార్తీక మాసంలో ఉపవాసం ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. కార్తీక మాసమందు ఉపవాసము ఒక పూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్తము, స్నానము, తెలదానము ఈ 6ను ఉపవాస సమానగులగనని ఋషులు చెప్పిరి. శక్తి కలవాడు కేవలం ఉపవాసం చేయవలెను, అందుకు శక్తి లేనివాడు రాత్రి భోజనం చేయవలెను, అందుకు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారితో పగలే భోజనం చేయవలెను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తర్వాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట, సాయంకాలం 4:30 గంటలకు భుజించుట ఛాయానక్తమగును. మానవులు పైన చెప్పిన 6 దేనినైనను ఆచరించిన ఎడల 8 యుగముల నరకమందు కుంభీపాక నరకంలోనూ రౌరవ నరకంలోనూ బాధల నొందుదురు. మరి అంత మహిమాన్వితమైన పవిత్రమైన ఈ కార్తీక సోమవార వ్రతమును ఆచరించి పాపములను నాశనం చేసుకుని పుణ్యగతులను పొందుదాము.